ఈ వాళ్ళ దగ్గర ఆ డైరీల దగ్గర పాలు కొన్నటువంటి దాఖలా లేదు అన్నటువంటి వేదిక ఉంది. ఇవి ఎప్పుడైతే అయ్యిందో ఈ జంతు కొవ్వులే మిగతాది వైసీపీ ఏం చేసింది తెలివిగా మిగతా పాయింట్స్ అన్నింటినీ డౌన్ ప్లే చేసి దీన్నే హైలైట్ చేసింది. అదిగో జంతు పదార్థాలు లేవని తేలింది కదా అన్నాక వీళ్ళు దాంట్లో ఆవేశపడిపోయేసి వీళ్ళ మీడియా ద్వారా అదేదో టాయిలెట్ క్లీనింగ్ ఇది అన్నారు. ఇది జనాలలో ఇంకొంచెం అసహ్యమైపోయింది, పబ్లిక్ లో నెగిటివిటీ అయిపోయింది. టాయిలెట్ ది తాగుతారా తింటారా ఎవడన్నా, అసలు వాటితో లడ్డు తయారవుద్దా, ఇంకోటి నెయ్యి లేని లడ్డు కెమికల్స్ తోనే లడ్డూలు తయారు చేసింది, వీళ్ళు గొప్ప సైంటిస్టులు, సింథటిక్ ఇవన్నీ వినడానికి బాగుంటాయి. లేని నెయ్యి ఎక్కడి నుంచి అయినా తయారవుతుంది, అది చేసి చూపించాలి. వీళ్ళు దాన్ని చేసి చూపించారా పోనీ, దాంట్లో యాసిడ్ కూడా పోసి తయారు చేస్తే అది తిని ఆరోగ్యకరంగా 5 సంవత్సరాల పాటు జనమంతా ఉన్నారు. 20 కోట్ల లడ్డూలు తయారు చేసి తిని జనాలందరికీ ఏం కాలేదు. మొన్న ఈడ్చిపెడితే అంతే పాలు 10 లీటర్ల పాలకి ఇంతమంది చచ్చిపోయారు. ఇట్లాంటిది కోట్లాది మంది జనం లడ్డూలు తిని ఏం కాలేదు వాళ్ళకి అంటే నమ్ముతారా జనం? కాబట్టి అక్కడ మిస్ అయిపోయింది. ఇక బాబు గారు చెప్తుంటే వీళ్ళు చెప్పేదంతా పొలిటికల్ అనిపిస్తోందని జనంలో నమ్మకం ఉన్నటువంటిది ఆల్టర్నేటివ్ గా ఫీల్ అవుతున్నటువంటిది పవన్ కళ్యాణ్ కాబట్టి పవన్ కళ్యాణ్ కూర్చోబెట్టి బీజేపీని కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేశారు. వాళ్ళకి ఎదురుదాడి కొన్ని రోజులు చేశారు, కానీ ఎంత చేసినా ఆశించినంత అవల. పవన్ కళ్యాణ్ మీటింగ్ పెట్టాడు, ఎమ్మెల్యేలు అందరి చేత తిట్టించాడు. తర్వాత నాగబాబు కూడా